ఉన్న వారందరూ తెలిసి చూడండి 98వ పేజీ నెంబర్. మీరు నా కట్టడలను ఆచరింపవలెను, నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలిగనీయకూడదు, నీ పొలంలో వేరువేరు జాతుల విత్తనములు చల్లకూడదు, బొచ్చుయు నారయు కలిగిన బట్ట వేసుకొనకూడదు. దేవుడు మాటలు దీవించగాక. ప్రార్థన చేద్దామండి. దయగల ప్రభువా, నీకు స్తోత్రాలు. చదువుకున్న లేఖన భాగాన్ని దీవించి ఆస్వాదించి అర్థం చేసుకునే మనసు, పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు చేరువచ్చిన సోదరులందరికీ ప్రత్యేకమైన ప్రేమవందనాలు తెలియపరుస్తున్నాను. అందరికి వందనాలు. ఇంతవరకు ప్రకటనలు మనం విన్నాం, ఇంకా కొన్ని ప్రకటనలు మిగిలిపోయాయి. మరి ఈ నెల 25వ తారీఖు కొల్లాపూర్లో యూత్ మీటింగ్ ఉంది. మరి వెళ్ళవలసిన సహోదరులు ఎవరైనా వెళ్తామంటే మరి అడ్రస్ ఇచ్చి పంపడం జరుగుతుంది. దయచేసి గమనించండి. కొల్లాపూర్లో ఈ దసరా హాలిడేస్లో యూత్ మీటింగ్ ఉంది. ప్రభు చిత్తం అయితే మన మధ్యలో కూడా ఒకరోజు ఏర్పాటు చేయాలని ప్రార్థనలో ఉంటున్నాం. మీరు కూడా ప్రార్థన చేస్తున్నారు. దేవుడు అనుకూలపరిచినట్లు ప్రార్థన చేయండి. రెండవదిగా ఈ నెల 26వ తారీఖు శుక్రవారం పడుతుంది. రాయచూరు ప్రాంతంలో రంగమందిర్ అనే ప్లేస్ ఉంది. అక్కడ పెద్ద హాలు. అక్కడ కూడా ఈ 200 సంవత్సరాల బ్రదరన్ మూమెంట్ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది, ఆ యొక్క మరి బ్రదర్ని యొక్క సిద్ధాంతాలు, మూలాలు అవి వ్యక్తుల నుంచి కలిగాగా లేకపోతే దైవ గ్రంథం నుంచి మరి తీసి అనుసరిస్తున్నారనే సమావేశం. ఒకరోజు మీటింగ్ ఉంటుంది. భారీ ఎత్తున మరి అసెంబ్లీ సంఘాలన్నీ కూడా కలిసి రాయచూరులో ఏర్పాటు చేశారు. మన సంఘానికి కూడా ఇన్విటేషన్ ఉంది. మరి దయచేసి 26వ తారీఖు రండి. మరి రాయచూరులో వచ్చి మరి ఒకరు కేరళ నుంచి, బెంగళూరు నుంచి రాణీల్ అని ఒక అన్న వస్తున్నాడు. తర్వాత రెండవ స్పీకరు మరి జోగ్దాస్ డేవిడ్ అన్న గారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. మరి సంఘ సత్యాలు తెలుసుకొని ప్రభువులో బలపడడానికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. మరి వచ్చి వాక్యం అంటే క్షేమకరం. ప్రార్థన చేయండి వీటన్నిటి కోసం. నిజంగా ఇంతవరకు మనము బ్రదరన్ యొక్క మూలాలు అంటే కృష్ణ అసెంబ్లీ బ్రదరన్ సంఘము ఎప్పుడు స్థాపించబడింది అని 3 రోజులు చెప్పారు, కానీ చాలా 25% చెప్పారు అని అనుభవం కలిగిన వారు చెప్తున్నారు. 3 రోజులు మరి సమావేశాలు. ఉదయము 9కి ప్రారంభమైతే రాత్రి 9కి ముగించబడుతుంది. మధ్యలో భోజనానికి 1 గంట విరామం, నైటు 1 గంట విరామం, టీ బ్రేక్ 10 నిమిషాలు ఉంది. మరి 4 సేవకులు. విచిత్రమైనటువంటి క్వశ్చన్స్, చాలా గుడార్థమైనటువంటి సంగతులు. ఒక ఇంగ్లాండు, జపాన్ దేశం నుంచి వచ్చి ఈ వాక్య సిద్ధాంతం ఏదైతే బోధించిందో ఆ ప్రకారంగా ప్రజలందరూ నడుచుకోవాలని మరి జార్జ్ ముల్లర్ గారు ఎంత ప్రయాసపడ్డాడో, ఆయన ద్వారా కూన్లీ అనే మరొక ఇంగ్లాండ్ చెందినటువంటి గొప్ప దైవజనుడు ఆయన ఎలా నడుచుకున్నాడు, ఆ తర్వాత గొప్ప వారు ఎలా ప్రయాసపడ్డారో, ఆస్తులు మరి కుటుంబాలు దేశాలు త్యాగం చేసి ఈ దేశంలో వచ్చి మనకు సువార్త వినిపింపచేశారు. మరి 2025 సంవత్సరం అంటే ఈ సంవత్సరానికి కరెక్ట్గా 200 సంవత్సరాలు అయింది ఈ బ్రదరన్ మూమెంట్ ప్రారంభించబడి. మరి 200 సంవత్సరాలు అయినా కానీ ఎందుకు ఈ సంఘము మరి డెవలప్ లేదు అని అనుకుంటున్నారు. ఎందుకు ఫోకస్ ఈ సంఘము లేదు? నిన్న పుట్టిన సంఘాలు చాలా మెరుస్తున్నాయి ఆకాశంలో అని సందేహాలు రావచ్చు. దానికి ఒకటే కారణం, దేవాది దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారు పరలోకాన్ని విడిచిపెట్టి లోకములోనికి మానవుడిగా అవతరించాడు. తన మహిమనంతా విడిచిపెట్టి మానవుడిగా అవతరించాడు. మనుషులముగా మేము కనపడకూడదు అని భక్తులు కనపడకుండా మరుగులో ఉండి సంఘ సత్యాలు వెలికితీసి ఏదైతే బోధించారో బోధ కనపడాలి కానీ మనుషులు కనపడకూడదు అనే ఒక నినాదముతో ఈ సంఘ సత్యము బయలుపరచబడుతుంది. ఈరోజు వరకైంది ఈ అసెంబ్లీలో ఉండే సేవకులు ఎవరు కూడా మరి పాంప్లెట్లో కనపడడానికి ఒప్పుకోరు. ఏదైనా మీటింగ్ పెడితే
అన్న మీ ఫోటో ఇవ్వండి అంటే ఒప్పుకోరు. ప్రభుకురాలు మహిమ అని అంటారు. బలవంతంగానే కొంతమంది చేస్తున్నారు వాళ్ళు ఫోటోలు తీసుకొని. మరి ఏ అంశం చెప్పినా కానీ మా దగ్గర దమ్ము ఉంది, నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, రండి అనే కేకలు అస్సలు వినపడవు. 200 సంవత్సరాలు జార్జి ముల్లర్ గారు ధ్యానం చేశారంటే ఒక్కొక్క పదాన్ని ప్రియులరా ఈ ప్రపంచములకి యేసుక్రీస్తు 2వ రాకడ ఉందని చెప్పింది బ్రదరన్ అసెంబ్లీ. మానవుల యొక్క పాప పరిహార్థం కోసం దేవుడే మానవుడిగా వచ్చాడు, ఆయనే యేసుక్రీస్తు అని ప్రచారం చేసింది బ్రదరన్ అసెంబ్లీ. మనిషి ముగించగానే భయంకరమైన అగ్నిగుండం ఉంది అని తెలియపరిచింది బ్రదరన్ అసెంబ్లీ. మొట్టమొదటిగా చరిత్రలోని. అంత మాత్రమే కాదు, ఈ లోకములో మానవుడు దేవుని ఎదుట తీర్పులో నిలవాల్సి వస్తుంది, మనుషుడా తీర్పు ఉంది అని తెలియపరిచింది అసెంబ్లీ. 7 ఏళ్ల పరిపాలన, 7 ఏళ్ల శ్రమలు, ఇలా ఎన్నో అంశాలు ప్రియులారా రాశారు. గ్రంథాలు ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, కానీ ఎవరు పబ్లిసిటీ కాలేదు. కారణం ప్రభువు కనపడాలి. మన ఆరాధనలో కూడా వాక్యం చెప్తే కొన్ని చోట్లనంట ఆరాధన 20 నిమిషాల సమయం ఉంటే 20 నిమిషాల్లో 7 మంది చెప్తారంట. 20 నిమిషాల సమయాన్ని ఎంతమంది తీసుకున్నారు? 7 మంది ప్రభు యొక్క మహిమను చెప్పడానికి ఒక 2 నిమిషాలు తీసుకొని ముగించేవాళ్ళని. ఇప్పుడు కూడా జరుగుతుందంట కొన్ని చోట్ల. ఇలా రొట్టె పాత్ర కోసం స్తోత్రం చెప్పాలంటే నిలబడి చెప్పేవాళ్ళు కాదు. మేము కనపడాలా, మా స్వరం వినపడకూడదు, మేము మరుగైండిపోవాలని దుఃఖ స్వరముతో, ప్రేమ స్వరముతో, ఆవేశముతో కాదు, మరి ఏదో ఉద్రేకం కాదు, ఆ స్వరము రానివ్వరు. అంటే వాళ్ళు చెబుతా ఉంటే నిజంగా మరి ఇంతవరకు ప్రకటనలు చెప్పినట్టు మనం నేర్చుకుంది చాలా తక్కువ. మరి ఇంకెంత నేర్చుకోవాలో నేర్చుకుందాం. ఇలాగూ ఎన్నో సంగతులు మనం నేర్చుకోవాలి. ఏదున్నా బైబులే మనకు ఎవిడెన్స్. ఫలానా సంఘం వాళ్ళు స్త్రీలకు పాటలు ఇవ్వరు అని చెప్తారు. ఫలానా సంఘం అంటారు కానీ ఫలానా సంఘం అనకూడదు, బైబుల్ ఇవ్వలేదు అని చెప్పాలి. ఇది నినాదం. స్త్రీలు సంఘములు మౌనంగా ఉంటారు, ఆ సంఘములు బ్రదరన్ అసెంబ్లీలో అంటారు. సంఘము కాదు అక్కడ ఇబ్బంది, బైబుల్ ఇవ్వలేదు అని రూఢిపరిచిన వారు అసెంబ్లీ. దానికి ఎన్నో మరి వ్యతిరేకమైనటువంటి కామెంట్స్, రెఫరెన్స్లు వచ్చాయి. ఓ యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచినప్పుడు ఎవరు ప్రకటించారు? స్త్రీలే కదా అన్నారు. స్త్రీ సువార్త ప్రకటించవచ్చు కానీ ఆరాధనలో మాత్రము నేను సెలవివ్వను అన్నాను. ఇలా ఎన్నో తర్క వితర్క వాదనాలకు మరి జవాబుదారిగా ఈ అసెంబ్లీ మరి సేవకులు పనిచేస్తున్నారు. అంటే బైబిల్ ఏం చెప్పిందో దాన్ని పాటించడానికి. సరే, మనం విందాం. ఈరోజు కూడా ఆ యొక్క మూమెంట్కు బ్రదర్ని యొక్క అసెంబ్లీ యొక్క క్రమాలు, బైబిల్ క్రమాలు, దానికంటే ముందుగా బైబిల్ క్రమాలు ఏవైతే ఆ దేవుడు మనకి తెలియపరిచాడో వాటిని ధ్యానం చేసుకుందాం. మనం చదువుకున్న భాగంలో ఏమని రాయబడింది అంటే, ఒకసారి చూడండి బైబిల్ అందరూ. ఇది కొన్నిసార్లు విన్నాము, అయితే మరొకసారి అవసరాన్ని బట్టి వినట క్షేమకరమని ఈ దినం ధ్యానం చేస్తున్నాం. ఆనాడు ఇశ్రాయేలుకు దేవుడు చెప్పిన మాట, మీరు నా కట్టడలను ఆచరింపవలెను, నీ జంతువులు ఇతర జాతి జంతువులతో కలియనీయకూడదు, నీ పొలములో వేరు వేరు జాతుల విత్తనములు చల్లకూడదు, బొచ్చుయు నారయు కలిసిన బట్ట వేసుకొనకూడదు. ఇక్కడ 3 విషయాలు చెప్పారండి. ఈ 3 చెప్పడానికి కొంత 10 నిమిషాలు అటు ఇటు అయినా కానీ ఓపిక పట్టండి, చాలా ఆ సమయానికి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏమన్నాడంటే దేవుడు ఇశ్రాయేలీలతో, వారు నా ప్రజలు, అయ్యా మీరు నా ప్రజలు, మీరు నా మాట వినండి అని చెబుతూ, అయ్యా నీ మాట ఎలా వినాలి అంటే కొన్ని సంగతులు ప్రకృతి సంబంధంగా చెప్పాడు, ఆ తర్వాత ఆత్మ సంబంధంగా చెబుతూ వచ్చాడు. ప్రకృతి సంబంధంగా ఎలా చెప్పారంటే, నీ జంతువులు ఇతర జాతి జంతువులతో కలియకూడదు, కలుసుకోకూడదు అని చెప్పాడు. అది ప్రకృతి సంబంధమైనటువంటి బోధ. నీ జంతువులు, ఇశ్రాయేలు ఏమేమి పెంచుకున్నారు? జంతువులు, గొర్రెలు, తర్వాత గాడిదలు, వంటిలు, మేకలు, గుర్రాలు, ఇవి చాలండి. ఇవి వీళ్ళు పెంచుకుంటున్నారు, గొర్రెలు, మేకలు, గాడిదలు. ఈ జాతి జంతువులతో ఇతర జాతి జంతువులు కలియనేయకూడదు. ఇతర జాతి జంతువులు అన్నాడు. ఇతర జాతి జంతువులు ఏవి?
గొర్రె మేకలు ఒక జాతి అయితే ఇతర జాతి జంతువులు ఏవి చెప్పండి? దానికి అపోజిట్ ఇతర జాతి జంతువులు ఏమున్నాయి? తోడి, తర్వాత సింహం, నక్క, తర్వాత పులి. వీటితో అంటే గొర్రె మేకలతో కలిసి వాటిని కూడా నీవు పెంచుకోవద్దు. పెంచుకుంటే ఏమవుతుంది? దాడి జరగవచ్చు, అవసరమైతే చంపి తినేస్తాయి. ప్రకృతి సంబంధంగా అర్థం కావడానికి అలా చెప్పి దీనిలో ఉన్నటువంటి సంగతులు మనం ధ్యానం చేస్తే, నీ జంతువులు ఇతర జాతి జంతువులతో కలుసుకోవద్దు. మనుషులముగా ఈ లోకములో జంతువులు పెంచుకుంటాం, పెంపుడు జంతువులు పెంచుకుంటాం, కుక్కలు పెంచుకుంటాం, తర్వాత గొర్రెలు పెంచుకుంటాం, బర్రెలు పెంచుకుంటాం, ఎద్దులు, ఆవులు మనం పెంచుకుంటాం. ఇవి పెంపుడు జంతువులు. వీటిని మరొక కోణంలో ఏమన్నారంటే సాధు జంతువులు ఉన్నారు. సాధు జంతువులు. వీటితో పాటు మరో జాతి ఉంది, అది క్రూర జాతి అంటారు. సాధు జాతి ఉంది, తర్వాత క్రూర జాతి ఉంది. ఈ క్రూర జాతిలో ఏమేమి వస్తాయంటే సింహాలు రావచ్చు, పులులు రావచ్చు, తోడేలు రావచ్చు, నక్కలు రావచ్చు. అంటే వీటితో పాటు ఈ గొర్రె మేకలు కలిసి మనం ఎవరూ కూడా పెంచుకునే సాధు జంతువులు ఉన్నాయి, పెంచుకోకుండా ఇతర జాతి జంతువులు ఉన్నాయి. అవి ఏ విధంగా అయితే ప్రత్యేకంగా ఉంటున్నాయో ఈ సృష్టిలో, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ జాతి జంతువులు ఇతర జాతి జంతువులు కలవద్దు అంటే దీని అర్థం ఏమిటంటే సాధు జంతువు, క్రూర జంతువు, ఇవి ఎవరు గుర్తుగా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో? చెప్పండి ఒక మాట. సాధు జంతువులు ఎవరు గుర్తుగా ఉన్నాయి? క్రూర జంతువులు ఎవరు గుర్తుగా ఉన్నాయి? విశ్వాసులకు సాధు జంతువులు, తర్వాత అవిశ్వాసులకు క్రూర జంతువులు అని బైబిల్ గ్రంథము వివరించింది. ఒక మాట చూడండి, మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. 2వ అధ్యాయము 7వ వచనం. త్వరగా, సమయం లేదు, దాటిపోదాం. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యను సాధులమై ఉంటిమి. ఎట్లా ఉన్నారంట పౌలు? సాధువుగా ఉన్నాను, మీ మధ్య నేను సాధు జంతువుగా ఉన్నాను. ఎవరి మాట పలికేది? ఎవరండి మాట పలికేది? పౌలు పలుకుతున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ మాట పలుకుతున్నాడండి. నేను మీ మధ్య సాధువుగా ఉన్నాను, మీరు సాధువులుగా ఉండాలని నేను కూడా సాధు జంతువుగా మారిపోయాను. సౌలు ఇప్పుడు ఇక్కడ ఎలా కనపడుతున్నాడంటే సాధువు. సాధువులకి ఏముంటాయండి భౌతికంగా? సాధువు అని పిలువబడతారు కదా. సాధువులకి కోపాలు ఉంటాయా? ఆవేశాలు ఉంటాయా? ఏమి ఉండవండి. ఇక్కడ పౌలు ఏమంటున్నట్టే సాధువుగా ఉన్నాను. ఒకప్పుడు ఇదే పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు చెప్పండి? ఆ హింసకుడు, దూషకుడు, హానికరుడు ఏమంటారు మరో కోణంలో? జంతువుల భాషలోకి రండి, క్రూరత్వము. ఒక క్రూరత్వముతున్నటువంటి సౌలు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత సాధు జంతువుగా మారిపోయాడండి. ఇదే పత్రికలో మనం చూస్తాం. 1వ అధ్యాయము, తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. తన మొదటి స్థుతి చెప్తున్నాడు. పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడును. చూడండి, ఎవరు ఈ పౌలు? హానికరుడు. ఒక మృగములాగా బ్రతికిన వాడు, ఒక క్రూర జంతువులాగా బ్రతికిన వాడు. తన స్వభావాన్ని విడిచిపెట్టి తన జీవితంలో మార్పు చెంది ప్రభు దగ్గరికి వచ్చి సాధు జంతువుగా మారి సాధువులతో కలిసిపోయారండి. సోదరులారా, ఇదే పౌలు ఒకప్పుడు నేను హానికరుడును అన్నాడు. పౌలా, నువ్వు ఎందుకు హానికరుడుగా ఉన్నావు? పౌలు ఏ గోత్రపు వాడు చెప్పండి? బెన్యామీను గోత్రపు వాడు. ఫిలిప్పీ పత్రికలో మనం ఆ సన్నివేశం చూస్తాం. చూడండి, ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక ఈ పౌలు యొక్క గోత్రం ఏదో 3వ అధ్యాయము 6వ వచనంలో 8వ దినమందు సున్నతి పొందితిని,
ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో నేను చెందినవాడును అంటాడు. అంటే ఈ పౌలు ఏ గోత్రం చెందినవాడు అంటే బెన్యామీను గోత్రానికి చెందినవాడు. ఈ బెన్యామీన్ ఎటువంటి వాడు? ఆదికాండం చూడండి, రాసుకొని చదువుకుంటే బాగుంటుంది. ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయము వచనము 27. బెన్యామీను చీల్చినట్టి తోడేలు. ఇలాంటి గోత్రములు పుట్టినవాడండి బెన్యామీను గోత్రము. చీల్చే తోడేలు అంటే కనికరం లేనివాడు, ఒక క్రూర జంతువు. హెబ్రోను రాజును కత్తితో కడుపులో వడిచిన వాడు. చాలా వారి జీవితంలో వారి గోత్రములో ఎన్నో హీనమైన కార్యాలు జరిగాయి. అలాంటి గోత్రములు పుట్టినవాడు దేవుని మాట విన్న మరుక్షణమే పౌలు తాను సాధు జంతువుగా మారిపోయాడు. సోదరి సోదరులారా, ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో మార్పు జరగాలి. మనలో ఎన్నో క్రూరత్వపు స్వభావాలు ఉంటాయి, మార్చుకోవాలి. హానికరులంగా, దూషకులముగా, ఎదురాడేవారముగా, పాపాలు చేసేవారంగా లోకంలో బ్రతుకుతుంటాం. నిన్ను ప్రేమించిన దేవుడు ఒక సాధువు జంతువుగా నువ్వు మారాలని ఆశించి ఆయన చెబుతూ ఉన్నాడు. సాధువులుగా మనం మారాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ ఈ వచనములు మనం చూస్తున్నప్పుడు, నీ జంతువులు ఇతర జాతి జంతువులతో కలియనీయకూడదు అన్నాడు. ఇతర జాతి జంతువులు అంటే ఈ లోకంలో ప్రభువుని నమ్మిన వారు సాధువులుగా మారిపోతే మరి ఇదే కోణంలోనే మనుషులు ఎలా కనపడుతున్నారు అంటే ఇదే పౌలు చెప్తాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి. చాలండి. ఎఫెసీ సంఘంలో ఎవరు కనపడుతున్నారు పౌలుకి? ఇప్పుడు మృగాలు కనపడుతున్నాయండి. సంఘంలో మృగాల? అయ్యో, సంఘంలో మృగాలు ఎలా ఉంటాయి? మృగాలు ఉన్నా కానీ అడవిలో ఉండాలి కదా, అరణ్యంలో ఉండాలి కదా. మనం అనుకున్నట్టు ఆ మృగాల గురించి మాట్లాడటలేదు. సంఘములో కూడా మనుషులు మృగాలుగా మారిపోయాడు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంటన్న వదంతి కలదు. అడు మృగము కాదా? ఎంతమంది ఈరోజు సమాజంలో మనుషులు మృగాలుగా బ్రతుకుతున్నారు. పసిపిల్లలను మానభంగాలు చేసి రేపి చేసి చంపుతున్నారు కదా, వాడు మనిషా? దొంగతనాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, హత్యలు, ఈ రోజుల్లో అక్రమ సంబంధాలు ఎక్కువైపోయి రేటింగ్ న్యూస్లో కానీ క్రైమ్ రేట్లో మనం చూస్తున్నప్పుడు ఎక్కడ చూసినా ప్రియులారా, భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం, తాను ప్రేమించిన వారి కోసము పుట్టినటువంటి బిడ్డను చంపి వెళ్ళిపోవడం. మనుషులైన వీళ్ళు. అందుకే మాట్లాడుతున్నాడు, సమాజంలో మృగాలు ఉన్నాయి, సంఘములో మృగాలు ఉన్నాయి. అంతెందుకు, కుటుంబాలు కూడా మృగాలు ఉన్నాయి. యేషూను తీసుకొని పోయి నీళ్లు లేని గోతిలో వేశారు. ఎవరు? సొంత అన్నలు కాదా? కుటుంబంలో మృగం లాంటి మనుషులు ఉన్నారు, సమాజంలో మృగం లాంటి మనుషులు ఉన్నారు. చివరికి సంఘాల్లో కూడా వచ్చింది పరిస్థితి. అందుకే జాగ్రత్త. ఎలా బ్రతుకుతున్నాము? నేను వినే బోధ, బోధించే బోధ అనుగుణంగా మనం బ్రతకాలి. ఎవరు పడితే వారు బోధకులు కాదు, ఎవరు పడితే వారి విశ్వాసులు కాదు. అందుకే వాక్యం ఖచ్చితంగా బోధిస్తుంది, సరి చేసుకోవాలి అంటున్నాడు ఇక్కడ పౌలు. నేను మృగములతో పోరాడితే నాకు లాభమేమి? నిజంగా సంఘాల్లో మృగాలు ఉన్నాయి, సమాజంలో ఉన్నాయి, కుటుంబాల్లో ఉన్నాయి. మరి ఏమి చేయాలి అంటే పౌలు బోధలో తెలియపరుస్తాడు. చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం, అపోస్తులు రాసినటువంటి కార్యాల్లో 2వ అధ్యాయం 40వ వచనంలో పౌలు బోధిస్తూ ఏమంటాడంటే, ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. వేరుబాటు జీవితం,
వీళ్ళ అసెంబ్లీలో బోధించినటువంటి బోధ ఎక్కడ వినబడదండి. వేరువాడు జీవితం, వేరుగా బ్రతకాలని బోధించే బోధ అసెంబ్లీలండి. ఏ సంఘంలో బోధించరు. నువ్వు ఎలాగైనా ఉండు, దేవుని మందిరానికి రా. నువ్వు ఎలాగైనా బ్రతుకు, సెక్రటరీగా ఉండు, సంఘ పెద్దగా ఉండు, ఖజాందారుడిగా ఉండు, ఖండించలే, గద్దించలే. దేవుని వాక్యం ఏం చెబుతుంది? చదవట్లేదా? మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరైన రక్షణ పొందండి, వేరైన జీవితం, వేరుగా ఉండాలి. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటారంటే ఏర్పాటు జీవితానికి 22వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 10వ వచనములో ఎద్దును గాడిదను కలిసి, ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. అయ్యామా, ఈ మధ్యాహ్న కాలం ముందు ఈ సన్నివేశం విన్నావా ఎప్పుడైనా? ఎద్దు ఒకవైపు, గాడిద ఒకవైపు ఒక కాడి మోపి భూమిని దున్నంగా చూశారా? ఎక్కడ జరగదు. అది జరిగితే ఏమవుతుంది? ఈ గాడిద యొక్క వాసన, ఈ ఎద్దు పీల్చి రెండు పని చేస్తున్నాయి కదా, కలిసి పని చేస్తున్నప్పుడు, కలిసి సహవాసం చేస్తున్నప్పుడు ఈ గాడిద యొక్క లెట్రిన్, మరి యూరియన్, ఈ గాడిద యొక్క వాసన ఎద్దు పీల్చి కొంతకాలానికి అనారోగ్య పరిస్థితులు పడి మరి కొద్ది రోజులకి ఎద్దు చనిపోవడం అనేది జరుగుతుంది. అందుకే జత చేసి భూమిని దున్నవద్దు. ఒక మూర్ఖునితో ఒక విశ్వాసి సహవాసం చేస్తే ప్రజల చెడిపోయే ప్రమాదం ఉంది. అందుకే వేరుబాటు ఉండాలి. పని విషయంలో, మరి అవసరాల విషయంలో కలుసుకొని మాట్లాడడం తప్పులేదు, కానీ వారితో పాటు స్నేహం చేసి, వారితో పాటు జీవించడం, వారితో పాటు అనుసరించడం, వారి క్రియలు చేయడము, అది వాక్య సిద్ధాంతము ఒప్పుకో. అందుకే ఈ విషయాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. నేను దాటిపోతాను, ఇంకా 3 విషయాలు ఉన్నాయి. ఇంతటితో ఈ వచనం చాలనుకుంటాను. అంటే ఈ భాగం, నీ జాతి జంతువులు ఇతర జాతి జంతువులతో కలవనికూడదు. విశ్వాసులతోనే కలిసి ఉండాలి. ఇది వాక్య సిద్ధాంతము. మనకు 1 కొరింథీ 6:12-14 చెప్తాడు. అవిశ్వాసికి జోడెక్కడిది? వెలుగుకు చీకటికి పొత్తే లేదే. జోడు, పొత్తు ఇవి కుదరవు. నేను చిన్న ఉన్నప్పుడు కూడా ఈ బ్రదరన్ సిద్ధాంతంలో నేను 5వ తరగతి చదువుకున్నప్పుడు నమ్ముకున్నా. నాకు పెళ్లి వచ్చినప్పుడు, పెళ్లి చేసుకునే ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు ఎవ్వరూ చూడలేదులే. ఆ మైండ్ వచ్చినప్పుడు జోసెఫ్ నగర్ ఒకే మాట చెప్పాడు, ప్రభువుని నమ్మిన వారు ప్రభువుని నమ్మిన పిల్లల్ని చేసుకోవాలి. నాకు నా సహోదరుడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఇద్దరికి వేరే అమ్మకాయని చూపించలేదు. నమ్మిన వాళ్ళనే, నమ్మిన కుటుంబాలనే చేసుకోవాలని చెప్పి ఆ రూట్ నడిపించాడు. మేము ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు. ఆల్రెడీ నా జీవితంలో అలా సన్నివేశము ఊర్లో ఇష్టము చేసుకుంటే నేను ఆ విషయంలో మా బంధువులే వారికి పూర్తి వ్యతిరేకం. అక్కడి నుంచి నేను చేసుకోలేదండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం పొత్తు చేసుకోకూడదు. ఎందుకంటే విశ్వాస జీవితము దెబ్బతింటుంది. ఒకవేళ మార్చొచ్చేమో అని అనుకుంటాం, ఒక ఆప్షన్ తప్ప అది పర్ఫెక్ట్ కాదు. 2వ భాగంలోకి మనం వెళ్ళిపోదాం. 2వ భాగం ఏముందంటే లేవియకాండం 19వ అధ్యాయం 19 2వ భాగం ఏమని రాయబడింది? నీ పొలములో వేరు జాతుల విత్తనములు చల్లకూడదు. చూడండి, ఇక్కడ పొలము చెప్తున్నాడు. ఈ పొలం బైబిల్ గ్రంథము దేనికి వర్ణించిందంటే 3 రకాలుగా వర్ణించింది. పొలము ఒకటి లోకానికి గుర్తు, పొలము రెండవ దేనికి గుర్తు? సంఘానికి గుర్తు. పొలము అంటే లోకానికి గుర్తు, పొలము అంటే సంఘానికి గుర్తు, పొలము అంటే హృదయ క్షేత్రానికి గుర్తు, హృదయానికి గుర్తు పొలం. ఈ పొలములోనంట వేరు జాతుల విత్తనాలు చల్లవద్దు అన్నాడు. భౌతికంగా ఆలోచన చేద్దాం. 1 ఎకర పొలములో వేరు జాతులు, కొర్రలు, మరి ఒడ్లు, తర్వాత జొన్నలు, వేరుశెనగ అన్ని మిక్సింగ్ చేసి వేసినామనుకోండి, ఏది మొదలు మొలుస్తుంది? సన్న విత్తనం మొదలు మొలుస్తుంది. కొన్ని విత్తనాలు 4 రోజులు మొలుస్తాయి, 5 రోజులు మొలుస్తాయి. కొన్ని విత్తనాలు 3 రోజులకే మొలుస్తాయి. కొన్ని విత్తనాలు 3 నెలలకు పంట వస్తుంది. మరికొన్ని విత్తనాలు 4 నెలలకు పంట వస్తుంది. అంటే కోసుకోవడానికి కూడా వీలుండదు. పెరిగే విధానము తేడా, పంటకు వచ్చే విధానము తేడా. అందుకే అంటున్నాడు వేరు విత్తనాలు వేసుకోవద్దు. అది ఎలాగో ప్రకృతి సంబంధంగా వేరు విత్తనాలు వేయం కదా,
అలాగే హృదయం అనే ఈ క్షేత్రంలో విత్తనాలు, వేరే వేరే విత్తనాలు వేయవద్దు. విత్తనం అంటే అర్థం ఏమిటి? ఒకసారి చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. విత్తనము దేవుని వాక్యము. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం వినాలి. వాక్యాన్ని విత్తనముతో పోల్చిందండి. ఈ హృదయ క్షేత్రములో వేరు వేరు వాక్యాలు విత్తబడకూడదు అని దాని అర్థం అండి. ఇంక ఏమైనా డౌట్ ఉంటే కూడా తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పండి. హృదయ క్షేత్రం అనే ఈ హృదయములో, ఈ పొలములో వేరు వేరు జాతుల విత్తనాలు అనగా వేరు వేరు బోధలు వినవద్దు అని అర్థం. ఎందుకు వినకూడదు? ఫలం సరిగా రాదు, ఒకేసారి ఎదగం, పంటకు ఒకేసారి రాం, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ చెబుతున్నాడు వేరు వేరు బోధలు మనం వినడానికి దేవుడు ఒప్పుకోదండి. ఎందుకు ఒప్పుకోడు? యూదా పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ఏమని రాయబడింది? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ కోసం ఏం చేయాలంట? చదవండి, అక్కడ ఏమనుంది? ఒక్కసారి అప్పగించబడ్డ బోధ కోసం పోరాటము చేయాలి. నీ విన్న బోధ కోసము పోరాడాలి. పోరాడకుంటే ఆ బోధ బ్రతకదు అని అర్థం. పోరాడకుంటే ఆ బోధ శత్రువు ఎత్తుకొని పోవడం అని అర్థం. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడింది బోధ. ఆ బోధ ఏమిటి అంటే అపోస్తుల యొక్క బోధ. ఈ బోధ లేకుండా రకరకాల బోధలు ఈరోజు లోకంలో వచ్చాయండి. లోకంలోకి వచ్చి కొన్ని సంఘాలు విస్తరించాయి. కొందరు ఏమంటారంటే మరణాత అంటారు, ఒకరినొకరు పలకరించుకోవడం కోసము మరణాత అంటారు. మరొకరు ఏమంటారు ప్రైజ్ ద లార్డ్ అంటారు. మరొకరు ఏమంటారు షలోం అంటారు. మరొకరు ఏమంటారు వందనాలు అంటారు. బైబిల్ ఏ పదం రాయబడింది? ఎక్కడో ఒక చోట మాత్రమే మరణాత, ఓసన్న, షలోం అంటే సమాధానము అని రాయబడ్డాయి. కానీ ఎక్కువగా తెలుగు బైబిల్లో మనం చూస్తే క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెబుతున్నవి, ఈ పదం మనం వాడతాం. కానీ ఈరోజు ఎక్కడ పడితే అక్కడ మిళితమైనటువంటి బోధలు, సిద్ధాంతాలు బయటకు వచ్చాయి. అందుకే దేవుడు అంటున్నాడు, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం. చాలా విలువైనటువంటి సంగతులు, కొంత ఓపిక చేసి విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. ఇక్కడ ఏమంటున్నారండి? ఏ బోధలు అంటే నానా బోధలే గాని అన్య బోధలు అన్నాడు. అన్య బోధలు పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ కాదండి. పరిశుద్ధులకు అప్పగించబడ్డ బోధ ఏమిటంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 40 నుంచి మనం చదివితే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడింది ఆ బోధ, స్వచ్ఛమైన బోధ. ప్రతి ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ప్రతి ఆదివారమున చందను పోగు చేయడం, ప్రతి ఆదివారమున ప్రార్థన, సహవాసము, రొట్టె విరుచుట, వీటిలో ఎడతెగక ఆదిమ సంఘము సాగిపోయింది. ఈరోజు రొట్టెని ఎవరు ఇస్తున్నారు? వారం కొన్ని సంఘాలు నెలకొకసారి. ఎక్కడ రాయబడింది? అపోస్తల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం చూస్తే ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ఆదివారమున రొట్టె విరిచారు. బైబిల్ సిద్ధాంతం అది, మన సంఘ సిద్ధాంతం కాదు. అది బైబిల్ సిద్ధాంతాన్ని మనం ఫాలో అవుతున్నాం. నెలకొకసారి ఎక్కడ రాయబడింది? ఇది అన్య బోధ కాదా? ఇది దుర్బోధ కాదా? నానా బోధల చేత మీరు త్రిప్పబడకుడి. త్రిప్పే బోధలు వచ్చాయి. ఈరోజు త్రిప్పే బోధలు వచ్చాయండి. నిజంగా ధనాశ కోసం త్రిప్పేవారు, స్వస్థత కోసం త్రిప్పేవారు, ఖరాఖండిగా ఖచ్చితంగా హృదయంలో పాపాన్ని ఖండించే బోధలు కరువైపోతున్నాయి. హృదయంలో పాపాన్ని ఖండిస్తే రేపు వాడు విలువడు. మరలా ఎందుకు ఖండిస్తాడు ఇంక సేవకుడు? అందుకే చెబుతున్నాడు, హృదయంలో ఉన్న పాపాన్ని ఖండించే బోధ.
ఈ బోధన మనం స్వీకరించాలి. అన్ని బోధలు వచ్చాయి లోకములోనికి, అన్ని బోధలు వచ్చాయి. ఎన్ని బోధలు ఉన్నాయంటే దైవ గ్రంథం మనం చూస్తాం. దయ్యముల బోధ ఉంది, చెప్పండి కొన్ని బోధలు. దయ్యముల బోధ ఉంది, తర్వాత దుర్బోధ ఉంది, ఇంకేమున్నాయి? కలిపి చెడిపే బోధలు ఉన్నాయి, ఇంకేమున్నాయి? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో బిలాము బోధ ఉంది, తర్వాత నికోలైతుల బోధ ఉంది, యెజబెలు బోధ ఉంది, కయీను బోధ ఉంది, ఎన్నో రకాలు ఇంకా ఉన్నాయి, చెప్తాను అవి. ఈ బోధలు ఇప్పుడు కాదండి, మొదటి శతాబ్దంలోనే సత్య వాక్యాన్ని కాదని చెడిపేవారు బయలుదేరి వచ్చారు. ప్రారంభ సంఘంలోనే చెదిరిపోయారు బోధలకి. అయితే ఈరోజు మనము అదే సంగతి ధ్యానం చేస్తే ఈ యోహాను ఏమంటారంటే 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో పరీక్షించావా? పరీక్షించి సహవాసం చేస్తున్నారా ఇతర బోధకులతో? ఇతర బోధకుల చేత పరీక్షిస్తున్నామా? పరీక్షించాలంటే నువ్వు తెలుసుకుని ఉండాలి కదా. ప్రతి ఆత్మను నమ్మక. ప్రియులారా, ఎవరిని పడితే వారికి మరి ఈ స్టేజీలు ఇవ్వకూడదండి. బ్రదరన్ అసెంబ్లీ సంఘ సిద్ధాంతం ఏమిటంటే, ఇక్కడ నేను నిలుచున్నాను కదా, ఎవరో ఒక సేవకుడు వస్తే అయ్యా నువ్వు వచ్చే వాక్యం చెప్పుదాన్ని ఎప్పుడు సమయం ఇవ్వరు. ఆ ఆత్మ దేవుడి సంబంధమైనదో కాదు అని పరీక్షిస్తారు, సహవాసం చేస్తారు. కొంతకాలం సహవాసం చేసి వాక్య సిద్ధాంతానికి ఆ సేవకుడు ఎలిజిబుల్ అయితే అవకాశాలు ఇస్తారు. మన సహవాస సిద్ధాంతాన్ని, వాక్య సిద్ధాంతాన్ని ఆ వ్యక్తి అంగీకరిస్తే కలుసుకొని సాగిపోవచ్చు. మనతో పాటు ఉండాలి. ఎంత గొప్ప బోధకుడైనా, ఇంటర్నేషనల్ స్పీకర్ అయినా కానీ 10 మంది ఉన్న కాడికి వస్తే కూడా అసెంబ్లీ వారు స్టేజ్ ఇవ్వరండి. ప్రతి ఆత్మ నమ్మక. ఇదే యోహాను చెప్తాడు, అలాంటి దుర్బోధకులు ఇంటికి వస్తే వారికి వందనములు కూడా. ఆ మాట చదవండి ఒకసారి. యోహాను రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం ఉంది, 10వ వచనం. ఎవడైనను, చూడండి ఈ మాట ఎలా ఉంది, ఎవడైనను అంటే ఒక సేవకుని పట్టుకుని అంటున్నాడు, ఎవడైనను ఈ బోధ చేత మీ వద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు. ఎంత కఠినమైన మాట ఇది సార్. ఇంటికి వస్తే ఎలా చేర్చుకోవద్దు? గ్లాస్ నీళ్ళు ఇవ్వాలి కదా, నీళ్ళు ఇవ్వు. నీ హృదయం అనే ఇంటిలో వానికి స్థానం ఇవ్వదు. ఎలాంటి వాడో పసిగట్టు, పరీక్షించు. నీకంటూ సంఘం ఉంది కదా, నీకంటూ సేవకుడు ఉన్నాడు కదా, వాక్య సత్యం ఎరిగావు కదా. ఎవరికి పడితే వారు ఎక్కడ పోతే నీ జీవితం ఏమవుతుంది? ఒకసారి ఆలోచించు. ఒక నార తీసుకొని నాటావు, నారమడిలో తీసుకొని వచ్చి ఇక్కడ నాటావు. ఇక్కడ కొంతకాలం ఉంది, మరలా ఈ నుంచి 10 రోజుల తర్వాత పెరిగి మరొక చోట నాటుతావు. మళ్ళా 10 రోజుల తర్వాత మరొక చోట నాటికి ఇంకో తోడ అలా పెట్టుకుంటూ పోతుంటావు. అది ఫలిస్తుందా? నారా ఎదుగుతుందా? కొంతకాలం ఈ సంఘం, కొంతకాలం ఆ సంఘం, కొంతకాలం ఆ వ్యక్తి, ఈ వ్యక్తి, ఇలా జీవితం సాగిపోతే నువ్వు ఎప్పుడు ఎదిగేది, ఎప్పుడు ఫలించేది? కాబట్టి వాక్యము ఖచ్చితంగా మనకు బోధిస్తుంది. ఇంకేమంటారంటే రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం. రోమిలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండండి. మీరు ఏ బోధత నేర్చుకున్నారో ఆ బోధకు వ్యతిరేకంగా భేదం పుట్టించేవారు రావచ్చు. కనిపెడుతున్నావా? మీరు నేర్చుకున్న బోధ ఏమైంది? విడిచిపెట్టారా? ఇతరులతో చేతులు కలుపుతున్నారా? ఏమైంది బోధ? ఏమైనా తెలుసుకోవాలంటే తెలుసుకో. ఇటు పడుతూ అటు వెళ్ళిపోతే దాని అర్థం ఏమిటో తెలుసా? నీ హృదయ క్షేత్రం అనే పొలములు వేరు వేరు జాతుల విత్తనములు
చల్లవద్దు. వేరు వేరు జాతుల విత్తనాలంటే వేరు వేరు బోధలు హృదయంలో వేయవద్దు. ఎన్నో బోధలు వచ్చాయి. యేసుక్రీస్తు కాలములో ఎలాంటి బోధలు ఉన్నాయంటే శాస్త్రుల బోధ ఉంది, తర్వాత పరిశీల బోధ ఉంది, ఆ తర్వాత సద్దూకైల బోధ ఉంది. అందుకే అంటాడు, వారి బోధలన్నీ ప్రభుల వారు పసిగట్టిన తర్వాత ఆయన గురించి రాయబడి ఉంటుంది, ఆయన శాస్త్రములే కాక అధికారము గల వారి వలె బోధించను. అలా బోధించాలి, అలా బోధించాలి. శాస్త్రాల బోధ ఎలాంటి బోధ, పరిశీల బోధ ఎలాంటి బోధ ఒకసారి చూద్దామా. వారి బోధ, పరిశీల యొక్క బోధ ఏముంటుందంటే, వాడు నేను తప్ప మరొక నీతిమంతుడు. ఇద్దరు వెళ్ళారు ప్రార్థన చేయడానికి. దేవుని దగ్గర ఏమని ప్రార్థన చేశాడు? నేను దశభాగం ఇస్తున్నా, నేను ఉపవాసం ఉన్నా. తర్వాత ఈ పరిశీల బోధ గురించి చాలా రెఫరెన్స్లు నేను రాసుకున్నాను, కానీ టైం అయిపోయింది. పరిశీల బోధ ఎలాంటిదంటే పులిపిండితో సమానం. పరిశీలన పులిపిండితో మీరు జాగ్రత్త అంటాడు. పులిపిండి పాపాన్ని ఖండించలేని బోధ, అది పాపాన్ని ఖండించలేదు. ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. దశభాగం ఇస్తే చాలు. పరిశీల బోధ కాదు, సద్దూకైల బోధ ఉంది. సద్దూకైల బోధ ఏముందంటే, వాళ్ళు దేవదూతను నమ్మరు, ఆత్మను నమ్మరు, పునరుద్ధానం లేదని చెప్తున్నారు. సద్దూకైల బోధ. ఇలాంటి దుర్బోధలు ఈరోజు సంఘాల్లో వ్యాపించి ఉన్నాయి. రెండవ రాకడ లేదని చెప్పేవారు వచ్చారు. యేసుక్రీస్తు మానవుడే, దేవుడు కాదని చెప్పేవాడు వచ్చాడు. ఆయన ప్రవక్త అని చెప్పేవారు వచ్చారు. రకరకాల విభేదాల చేత సంఘాలు నడుస్తున్నాయి. అందుకే ఈ వాక్యం వింటున్నటువంటి మనకు ఒక్కసారి అప్పగించబడ్డ బోధ ఉంది, అది అపోస్తుల బోధ. ఈ బోధను పట్టుకొని మనం బ్రతకాలి. ఏ బోధ పడితే ఆ బోధకు పరిగెత్తుకుంటూ పోతే ఎక్కడ ఫలించలేము, ఎక్కడ మర్యాద ఉండదు, గౌరవం ఉండదు. ఇక్కడ కాదు, దేవుని దగ్గర కూడా ఏముండవు. భయం కలిగి, భక్తి కలిగి మనం బ్రతుకుదాం. మూడవ చెప్పి నేను ముగిస్తాను. మూడవది ఏమిటి అంటే, జనపనారయు, తర్వాత జనపనార గొర్రెబొత్సుయు, తర్వాత నారయు కలిసినటువంటి బట్టలు నీవు వేసుకొనవద్దు అన్నాడు. గొర్రెబొచ్చు, తర్వాత నార. నార అంటే ఆ రోజు కొన్ని నారలు కనపడతాయి. కలబంద నార, జనపనార, అవిసె నార, ఇవి కనపడతాయి బైబిల్ గ్రంథంలో. ఈ గొర్రెబొచ్చు, అవిసె నార కలిసినటువంటి ఆ వస్త్రాన్ని మనం వేసుకుంటే దేహానికి దురద, ఇలా మిక్సింగ్ అయినటువంటి బట్టలు నువ్వు ధరించవద్దు. దాని అర్థం ఏంటంటే, బట్టలు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ప్రకారంగా మన యొక్క జీవితము, ప్రవర్తనయే ఆ బట్టలు చూపిస్తుంది. మన జీవితము మిక్సింగ్ జీవితం ఉండకూడదు. అంటే మిక్సింగ్ ఉండకూడదు. ఆదివారం దేవుడు, సోమవారం లోకము, దుష్టులతో సహవాసము, ఇది ఉండకూడదండి. చాలా లోతైన మర్మాలు మాట్లాడతాడు. ఒక మాట చూడండి, యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము 44వ అధ్యాయం 12వ వచనం, 726 17వ వచనం, 17వ వచనం 12 17 చూడండి. 17 చూడండి, జనపనార బట్టలు ధరించుకొనవలెను. లోపటి ఆవరణపు గుమ్మముల ద్వారా ధరింపకూడదు. తర్వాత అవిసెనార పాగాలు ధరించుకొని, చెమట పుట్టించున్నదేదైనను వారు ధరింపకూడదు. యాజకుల గురించి మాట్లాడుతున్నారు. మనమంతా యాజకులమే కదా. కొత్త నిబంధన ప్రకారంగా మనమందరం ఏం చేయాలంటే, చెమట పుట్టించే బట్టలు ధరించకూడదు. చెమట ఏ బట్టలు పుట్టిస్తాయి? ఉన్ని. చెమట పుట్టించే బట్టలు ధరించకూడదు అంటే భౌతికంగా అనుకోవకండి. దీని అర్థం ఏమిటంటే, చెమట దేని గుర్తు? ఆదాముకి చెమట ఎప్పుడు గారింది? తప్పు చేసిన తర్వాత, దేవుడు శపించిన తర్వాత చెమట గారింది. చెమట పుట్టించే బట్టలు అంటే మన జీవితము అన్యులతో సహవాసము చేసి, దుర్మార్గులతో చేతులు కలిపి,
కొంతకాలం భక్తిగా బ్రతికి మరి కొంతకాలం పాపాలు చేసుకుంటూ జీవిస్తే అది చెమట కార్చినటువంటి వస్త్రాలతో సమానం. అందుకే అలాంటి జీవితము జీవించవద్దు అని మాట్లాడుతున్నారు. ఇదే యాకోబు పత్రిక, యాకోబు రాస్తూ ఆదికాండం 49వ అధ్యాయం 5-6 వచనాల్లో, నా ప్రాణమా దుష్టుల సంగముతో నీవు చేరవద్దు. లేవి సిమియోను అనువారు వారు దుష్టులు, దుర్మార్గులు, మనుషులను చంపారు. వారితో సహవాసం చేయవద్దు. సోదరులారా, మన సహవాసం ఎవరితో ఉంది? ఎలాంటి వస్త్రాలు మనం ధరిస్తూ ఉన్నాం? ఎలాంటి వస్త్రాలు ధరించాలి? ఎవరితో సహవాసం చేయాలి? ఇక్కడ యాకోబు మాట్లాడుతున్నాడు, దుర్మార్గులు, లేవి, సిమియోను అన్న వారితో సహవాసం చేయవాకు. మళ్ళీ ఎలాంటి వారితో సహవాసం చేయాలి? ఇదొక మాట చెప్పి ముగిస్తాను. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం చూడండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించిన తర్వాత యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. ఎంత మంచి మాట చూడండి. ఎంతో కాలము దావీదు సౌలు సహవాసం చేశారు. దావీదు యొక్క ఆయుధాలు మోశాడు, సౌలు యొక్క ఆయుధాలు మోశాడు. సౌలుతో చాలా సంబంధం ఉంది దావీదుకి. ఇంత సంబంధం ఉన్నటువంటి సౌలు యొక్క హృదయముతో దావీదు హృదయం కలిసిపోయిందా? మళ్ళీ అక్కడ గెలవకుండా ఎక్కడ కలిసింది హృదయము? తన కుమారుడితో కలిసిందండి. ఎందుకు గెలవలేదు? దావీదు హృదయము సౌలు హృదయముతో కలిసిపోలేదు, యోనాతాను హృదయముతో కలిసిపోయింది. నీ హృదయం ఎవరితో కలిసిపోతుంది? మన హృదయం ఎవరితో కలిసిపోతుంది? ఎంత కాలము మనము స్నేహం చేసినా నమ్మని వారితో మన హృదయం మాత్రము వారితో కలవకూడదు. యోనాతానుతో కలిసిపోయింది. యోనాతాను అనే మాటకు అర్థం ఏమిటంటే ఆ పేరుకు అనుగ్రహించుట. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ అధ్యాయం 6వ వచనంలో ఎలా అనగా మనకు శిష్యువు అనుగ్రహింపబడిన ఉంది అనగా యోనాతాను మన ప్రభువైన యేసు క్రీస్తుకు గుర్తండి. అంత మాత్రమే కాదు, యోనాతాను ప్రేమ ఎటువంటిదో చూడండి. 2వ గ్రంథము సమూయేలు రాసిన 2వ గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనంలో చివరి భాగం చదువుతాను. స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైన ప్రేమనంట. చూడండి పిల్లరా, యోనాతాను ప్రేమ ఎంత గొప్పదో చెప్తున్నాడు. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. దావీదు అంటున్నాడు, యోనాతానా నీ ప్రేమ ఎంత వింతైనది, నీ ప్రేమ ఎంతో వింతైనది, అది స్త్రీలు చూపే ప్రేమ కంటే ఎక్కువైనది. ఒక స్త్రీ అంట ఒక పురుషుని ప్రేమిస్తే సత్యంత వరకు వదిలిపెట్టదంట. నిజాయితీగా ఒక స్త్రీ ఒక పురుషుని ప్రేమిస్తే చనిపోయేంత వరకు వదిలిపెట్టదంట. ఈ యోనాతాను యొక్క ప్రేమ స్త్రీలతో పోలుస్తూ స్త్రీల కంటే అధికంగా తను ప్రేమించా ఉన్నాడు. యేసు ప్రభువు వారు ఏ సంతానంలో వచ్చాడు? పురుష సంతానమా, స్త్రీ సంతానమా? మత్తయి సువార్త 1:16 ప్రకారంగా ఆయన స్త్రీ సంతానం అనగా ఈ యోనాతాను మన ప్రభువైన యేసు క్రీస్తుకి దగ్గర పోలికగా ఉన్నాడు. నీ హృదయము యేసు క్రీస్తుతో కలిసిపోవాలి. నీ మనస్సు ఆయనతో కలిసిపోవాలి. ఎవరితో కలిసిపోయింది నీ హృదయం? నీ హృదయం ఎవరితో కలిసిపోయింది ఒకసారి పరీక్షించుకో. ప్రియ సోదరులారా, ఆ రోజు యోనాతాను యొక్క ప్రేమ దావీదుని ప్రేమించాడు తప్ప ప్రాణం పెట్టలేదు. యోనాతాను దావీదుని ప్రేమించాడు కానీ ప్రాణం పెట్టాడా? ప్రాణం పెట్టలేడు. నిన్ను ప్రేమించే నీ దేవుడు, నీ ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టాడు. నమ్ము. ఎఫెసీయుల వార్త 13:1 ఆయన వారిని అంతం వరకు ప్రేమిస్తాడు. నేను అంతం వరకు ప్రేమించేవాడు, నేను అంతం వరకు ప్రేమిస్తాడు. నీవు లేకుండా ఆయన ఉండలేదు. నీ హృదయం ఆయనకి ఇచ్చావా? నీ హృదయంలో మార్పు జరిగిందా? ఆయనతో సహవాసం చేయి. అందుకే చెబుతున్నాడు, గొర్రె బొచ్చ ఉన్ని కలిసిన మిళితమైన జీవితం వద్దు. ఒకరోజు లోకం అంటావు, ఒకరోజు నా దగ్గరికి వస్తావు. ఆ జీవితం వద్దు సోదరా. నాతో ఏకంగా దావీదు సౌలుతో ఏకంగా లేదు, యోనాతానుతో ఏకమైపోయాడు. ఎఫ్రాయిము గురించి కూడా చూస్తే అన్యులతో సహవాసం చేసి చెడిపోయాడు.
ఈ సోదరి, ఈ కోడికలో నీ హృదయము ఎవరితో కలిసిపోయింది? ఒకసారి గ్రహించు. యేసుక్రీస్తు నీ కోసం పరలోకాన్ని వదిలిపెట్టి ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన వచ్చి చెబుతున్న మాటలు, నీ హృదయాన్ని మార్చుకో. నీలో పూర్వ స్వభావాన్ని వదిలిపెట్టు. పౌలు వలె సాధువుగా మారు. పౌలు వలె సాధువు వ్యక్తిగా మారు. కోపాలు, ఆవేశాలు, జగడాలు, గొడవలు, మోసాలు, అన్యాయాలు మానుకో. సాధు చెబుగా మార్చబడదా. హృదయములో ఒక్క బోధకి ప్రాధాన్యత నీవు. ఎన్నో కల్పితమైన బోధలు వచ్చాయి. నీ క్షేమాన్ని కోరి వారు ఎవరు లేరండి. నీ క్షేమాన్ని కోరి నీకోసం ప్రార్థించి వాడిని ఎదుర్కొంటూరా. అపోస్తలుల బోధ ఎక్కడ వినబడుతుందో వెతుక్కుంటూ ఆ సంఘంలో చేర్చబడు. నులువెచ్చని జీవితాన్ని తీసివేసుకో. నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వు. నీకోసమే ఆయన దినమెల్లా చేతులు తప్పుతున్నాడు. ఈ దినము కూడా నీకోసమే ఎదురు చూస్తున్నాడు. నీ హృదయాన్ని మార్చుకో. ఎంతకాలం జీవిస్తావు? ఎంతకాలం ఎవరైనా జీవితావు? ఇప్పటికే 20 సంవత్సరాలు దాటిపోయింది. ఇందుకే 30 సంవత్సరాలు దాటిపోయింది. ఎంతకాలం బ్రతుకుతావు? జీవితము నీటి బుడగా. చనిపోగానే భయంకరమైన అగ్నిగుండం ఉంది సోదర. కనుమోయగానే ఏడుస్తూ బాధపడుతూ ఉండాలి. ఎవరు తప్పించలేరు, ఎవరు ఆదరించలేరు. నీ క్షేమాన్ని కోరు వారు ఇక్కడున్నారు కానీ అక్కడ లేరు. మార్పు చెంది యేసయ్యకు నీ హృదయాన్ని ఇవ్వు. రక్షణ పొందు, బాప్తిసం పొందు, సంఘంలో చేర్చబడు. నీ జీవితము ధన్యమవుతుంది. సమయాన్ని వృధాపరచకు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. రక్షణ దినముగా భావించి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించు. ఈ ప్రార్థన కూడికైన తర్వాత యేసు ప్రభువుని నమ్ముకుంటాను అని మాకు తెలియపరిస్తే నీకోసం ప్రార్థన చేస్తాం. అలా సిద్ధపాటు కలిగి జీవించాలని వాక్యం ద్వారా తెలియపరుస్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ మాట జీవించున్నాడు. దేవుని వాక్యాన్ని